హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఇవాళ వీడియోలో రెసిపీ వచ్చేసి మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా కొనుక్కొని తినే బొరుగు ముద్దలండి. అయితే 90s కిడ్స్కి వీటితో ఒక ఎమోషనే ఉంటుంది. ఇప్పటి కాలం పిల్లలకైతే అంతగా తెలియదు, కానీ అప్పట్లో తెగ కొనుక్కొని తినేవాళ్ళం. ఇప్పుడైతే సరిగ్గా దొరకట్లేదులేండి. చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బొరుగు ముద్దలు అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా కుదురుతాయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతో బొరుగు ముద్దలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ అయితే బొరుగుల్ని వేయించుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఏదైనా గిన్నెతో ఒక 4 గిన్నెల బొరుగులు అయితే తీసుకోండి. ఇక్కడైతే నాకు 4 గిన్నెల బొరుగులు అయితే ప్యాన్లో ఒకసారి పట్టట్లేదనమాట. అందుకని ఫస్ట్ 2 గిన్నెల బొరుగులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. ఒకవేళ మీరు ఫ్రెష్గా అప్పటికప్పుడు బొరుగుల ప్యాకెట్ తెచ్చుకున్నారంటే ఇలా వేయించుకోవాల్సిన అవసరం లేదనమాట. ప్యాన్లో వేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాల పాటు కలుపుకుంటూ బొరుగులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. నేనైతే మిగిలిన 2 కప్పులు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకున్నా. ఇప్పుడు 4 కప్పుల బొరుగులకి 1 కప్పు బెల్లం పొడి వేసుకోవాలి. అలాగే బెల్లం కరగడం కోసం ఒక చిన్న టీ గ్లాస్తో అర టీ గ్లాసుమైన నీళ్లు కూడా వేసుకొని బెల్లం అయితే కరిగించేసుకోండి. నేను ఇక్కడ వాడుకునే బెల్లం అయితే డీమార్ట్లోదండి. డీమార్ట్లో బెల్లం తీసుకున్నామంటే ఇలాంటి బొరుగు ముద్దలైనా లేదంటే చిక్కీలైనా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. ఒక 2-3 సార్లు బయట షాప్లో తెచ్చిన బెల్లంతో కూడా ట్రై చేశానండి, అంత పర్ఫెక్ట్గా రాలేదనమాట. కానీ డీమార్ట్లో తెచ్చిన బెల్లంతో అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో మీరు చేసుకోవాలనుకుంటే ఒకసారి డీమార్ట్ బెల్లంతోనే ట్రై చేయండి. బెల్లం అయితే కాసేపటికల్లా ఇలా కరిగిపోయి ఉడకడం స్టార్ట్ అవుతుందన్నమాట. అలా ఉడకడం స్టార్ట్ అయినప్పటి నుంచి పాకాన్ని చెక్ చేసుకోండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఇలా పాకాన్ని మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. అలానే పాకాన్ని చెక్ చేసుకునే ప్రతిసారి కూడా మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని చెక్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒకసారి పాకం చెక్ చేసుకున్నాను చూడండి. పాకం అయితే ఇంకా రాలేదు, సాగుతూ ఉందన్నమాట. అలా కాకుండా పాకాన్ని ఇలా నీళ్ళల్లో వేసిన తర్వాత కాసేపు చేత్తో అటు ఇటు తిప్పుకుంటూ పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ పాకం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత సైడ్ ప్లేట్కి వేసి కొడితే టంగ్ అనే సౌండ్ వస్తుందండి. అలా సౌండ్ వచ్చిందంటే కనుక బొరుగు ముద్దలకు పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు అనమాట. ఈ పాకం ఒక్కటి పర్ఫెక్ట్గా చేసుకున్నారంటే చిక్కీలైనా కూడా ఇంకా పల్లి ఉండలైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఈ పాకం ఒక్కసారి మీకు అలవాటు అయిపోయిందంటే కన్నా ప్రతిసారి కూడా పర్ఫెక్ట్గా చేసేసుకుంటారండి. అలా టంగ్ అనే సౌండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసి ముందుగానే వేయించి పెట్టుకున్న బొరుగులు అయితే వేసుకొని కలిపేసుకోండి. అలాగే బొరుగులు వేసుకున్న తర్వాత మంటనైతే పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని 1 నిమిషం పాటు అలా స్టవ్ పైన ఉంచుకొని కలిపేసుకోండి. ఇలా కొద్దిగా బొరుగులు వేసుకుంటూ బెల్లం పాకం మొత్తం కూడా బొరుగులకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత కిందికి దించేసుకొని నెయ్యి రాసి పెట్టుకున్న ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. ఆ తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్దిగా తీసుకుంటూ ముద్దల్లాగా చుట్టేసుకోవడమేనండి. ఇక్కడ ముద్దల సైజు అనేది మీ ఇష్టం అండి, మీకు ఎలా కావాలంటే అలా చేసేసుకోండి. నేనైతే ముద్దలైతే కాస్త పెద్ద సైజులోనే చేశానండి, మీకు ఎలా కావాలంటే అలా చేసేసుకోండి. ఇలా కొద్దిగా చేతిలోకి తీసుకొని 2 చేతులతో లైట్గా ప్రెస్ చేసినట్టు చేసుకున్నారంటే బొరుగు ముద్దలు అయితే చక్కగా చాలా బాగా వస్తాయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. పాకం ఒక్కటి పర్ఫెక్ట్గా పట్టుకున్నారంటే ఇంకా ఎటువంటి డౌట్ లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూసారు కదా బొరుగు ముద్దలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. కానీ ఈ ముద్దలు చేసుకునేది మాత్రం కొద్దిగా ఫాస్ట్గా చేసుకోవాలన్నమాట. అప్పుడే పాకం చల్లారిపోకుండా ముద్దలన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాగే మిగిలిన వాటిని కూడా బొరుగు ముద్దల్లాగా చేసేసుకోవడమేనండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఒకవేళ ఇలా చేసుకునేటప్పుడు మీకు ఆరిపోయి ముద్దలు కనుక పర్ఫెక్ట్గా రాకపోయినట్లయితే కనుక మళ్ళీ ప్యాన్లో వేసుకొని ఇలా సిమ్లో పెట్టేసి కొద్దిగా వేడవ్వనివ్వండి. అలా వేడైన తర్వాత మళ్ళీ ముద్దలు చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే ఎవరైనా కూడా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చాలా బాగుంటాయండి. ఇలాంటివి మనం తినడమే కాకుండా మన పిల్లలకు కూడా టేస్ట్ చేపియాలి కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. చూస్తున్నారు కదండి బొరుగు ముద్దలు ఎంత చక్కగా వచ్చాయో. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.